నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. రాసి పెట్టుకోండి, రేపటి నుండి వృషభ రాశి వ్యక్తులు మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక స్త్రీ కారణంగా జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఇవే. అయితే రేపటి నుండి వృషభ రాశి వ్యక్తులకు అసలు ఎలా ఉండబోతూ ఉంది, ఒక స్త్రీ కారణం చేత వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే, వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి చూసినట్లయితే గనుక వీరికి గ్రహాలలో కీలకమైనటువంటి మార్పులు జరగడం కారణంగా జీవితంలో ఎంతో అద్భుతమైన మార్పు చోటు చేసుకొని ఉంది. మీరు కోరుకునే విధంగానే మీ జీవితం అయితే ఇప్పుడు మారబోతోంది. ఎప్పటి నుండో మీరు మీ జీవితంలో ఎలా ఉండాలని కలలు కన్నారో అలాగే మార్పులు అనేవి కూడా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారి యొక్క కుటుంబ పరంగా మనం చూస్తే గనుక కుటుంబ అంశాలలో ఎలాంటి మిశ్రమ ఫలితాలు అనేవి కనిపించటం అయితే లేదు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా మీరు ఉండగలుగుతారు. ఇక గతంలో కుటుంబంలో ఉండే విభేదాలు అయితే ఈ సమయంలో పూర్తిగా దూరం అయిపోతాయి. అలాగే వారితో మీకు ఏమైనా గొడవలు కానీ మనస్పర్ధాలు కానీ ఉంటే గనుక అవి అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా దూరం మీరు చేసుకోగలుగుతారు. ఇక మీకు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా ఆ పనులలో మీకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా లభించబోతోంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ వెన్నంటే ఉండి మీకు సపోర్ట్ని ఇస్తారు. ప్రతి అంశంలో కూడా మీకు కుటుంబ సభ్యులు సహాయం చేయాలి అనే ఆలోచన ఎక్కువగా చేసుకుంటారు. ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహాన్ని మీరు పొందుతారు. వృషభ రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా చూస్తే అనుకూలంగా ఉంటుంది. కెరియర్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ వాటిని మీరు అయితే తెలివిగా అధిగమిస్తారు. వృషభ రాశి ఉద్యోగస్తులకు ఇప్పుడు అంతా కూడా చాలా అనుకూలంగా మారుతుంది. మీరు కోరుకున్న విధంగానే మీ ఉద్యోగ జీవితం అయితే పూర్తిగా మారనుంది. కాకపోతే మీ కార్యాలయంలో మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు లాంటివి ఉండబోతున్నాయి. దీని కారణం చేత మీరు కాస్త ఒత్తిడికి గురి అవుతారు. ఏ పని మీరు చెయ్యాలి అని అనుకున్నప్పటికీ కూడా మీ తోటి సహ ఉద్యోగస్తులు మీకు మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతోనే సహాయం చెయ్యాలి అని వారు అనుకున్నప్పటికీ కూడా అది మీకు నచ్చదు. మీరు దాన్ని అర్థం చేసుకోరు. తద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు వీలైనంత వరకు కూడా మీ సహ ఉద్యోగులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందు వెనుక ఆలోచించకుండా ఎవరితో పడితే వారితో గొడవ పడడం అంత మంచిది కాదు. కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది. ఇక మొత్తం కూడా చూసుకుంటే గనుక వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. మిగిలిన అన్ని విషయాలలోనైతే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇక మీ పై అధికారులతోని ప్రశంసలను మీరు పొందుతారు. అలాగే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వృషభ రాశి వ్యక్తులకు ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే ఉద్యోగానికి మారాలి అనే ప్రయత్నం చేస్తున్న వాళ్లకు కూడా బాగుంటుంది. కాకపోతే ఈ సమయంలో ఇదివరకు మీకు ఉద్యోగం మారాలి అని ఆలోచన చేసి ఈ సమయంలో వేరే ఉద్యోగానికి మారాలి అని అనుకుంటే గనుక బాగానే ఉంటుంది. కానీ మీకు సహ ఉద్యోగులతో మిశ్రమ ఫలితాలు అనేవి ఉండడం కారణంగా అలాంటి మిశ్రమ ఫలితాల వలన గొడవలకు జరిగే ప్రమాదమే ఉంటుంది. అక్కడ కూడా మీకు మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మాత్రం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడం వలన ఈ ప్రమాదం అయితే మారదు. కాబట్టి ఈ గొడవల విషయంలో మీరు వేరే ఉద్యోగాలకు మారాలి అనేటటువంటి ప్రయత్నం చేయకండి. అయితే కేవలం ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు మాత్రమే ఈ విధంగా తోటి ఉద్యోగులతో మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కానీ వేరే రంగంలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అంతా బాగానే ఉంటుంది. మీకు ఎలాంటి మిశ్రమ ఫలితాలు అయితే అస్సలు కనిపించవు.
ఇక వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే గనుక ఇదివరకు మీరు డబ్బులను ఎంత సంపాదించినా కూడా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉండేది. కానీ మీకు ఖర్చులు తగ్గి డబ్బులు చాలా విపరీతంగా రాబోయే సమయం రేపటి నుండి ప్రారంభం కాబోతోంది. మీ ఆర్థిక స్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోబోతూ ఉంది. ఇక మీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు అనేది ఉండటం లేదు. అలాగే ఏదైతే గతంలో మీరు కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తున్నారో అటువంటి వాటిని కూడా మీరైతే ఈ సమయంలో మీరు కోరుకున్నవి అన్నీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా కూడా మీరు డబ్బులను బాగా సంపాదించుకోగలుగుతారు. ఎందుకు ఇలా అంటే గనుక మీకు అనుకూలంగా ఉంటుంది సమయం కాబట్టి. అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది కాబట్టి మీరు ఏది కావాలి అనుకున్నా కూడా అది మీరు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఒక ఖరీదైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇక మనకు ఇక్కడ ఖరీదైన వాహనాలు అలాగే బంగారం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ వృషభ రాశి విద్యార్థులకు చదువుల పరంగా చూస్తే గనుక విద్యార్థులకు వారి విద్యా జీవితంలో అన్ని విధాలుగా కలిసొస్తుంది. కాకపోతే మీకు ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేమిటంటే మీకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడి చదివితేనే ఆ అదృష్టం అనేది సక్సెస్ రూపంలో ఉంటుంది. చదువుకోకుండా మాకు అదృష్టం ఉంది కదా ఏదో విధంగా మార్క్స్ వస్తాయంటే మాత్రం సరిపోదు. అదృష్టం ఉన్నప్పుడే మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది దక్కుతుంది. ఇక వృషభ రాశి మహిళలు ఎవరైతే బయటకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వారి ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. ఇంట్లో అందరూ కూడా అనుకూలిస్తారు. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో రెస్పెక్ట్ బాగా పెరుగుతుంది. ఇంట్లో బంధువులలో సమాజంలో మంచి గౌరవ మర్యాదలను మీరు సంపాదించుకుంటారు. మీకు ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు చేసిన అప్పులను కూడా ఇప్పుడు తీర్చేస్తారు. అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయం అనేది ఎంతో బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు వచ్చే ఈ అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా మీరు పూర్తిగా వినియోగించుకోవాలి. వృషభ రాశి వారికి మరో శుభప్రదమైనటువంటి విషయం ఏమంటే మీ జీవితంలోకి ఒక స్త్రీ వస్తున్నారు. వారి రాక కారణంగా అన్ని అంశాలలో సక్సెస్ని మీరు పొందుతారు. ఒక స్త్రీ అంటే ఆవిడ మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా స్నేహితురాలు కావచ్చు. వేరే ఎవరైనా స్త్రీ కారణంగా అయితే మీరు విజయాలు అనేవి ఖచ్చితంగా సాధించబోతూ ఉన్నారు. ఇక్కడ కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు అని కాదు. గతంలో మీ జీవితంలో ఉన్నవారు కానివ్వండి, లేదంటే ఇదివరకు మీ నుంచి రిలేషన్స్ వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు అవ్వనివ్వండి, ఎవరైనా సరే ఆ స్త్రీ కారణంగా మీ జీవితం ఇప్పుడు చాలా బాగా మారిపోబోతూ ఉంది. వారు మీ పక్కనే చేరి మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ అనేది ఇస్తారు. మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. తద్వారా మీరు మీ పనులలో సక్సెస్ను సాధించే అవకాశాలు ఆ స్త్రీ కారణంగా పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా మీరు డబ్బులను బాగా సంపాదించుకోగలుగుతారు. మీరు ఏది కావాలి అనుకున్నా కూడా అది మీరు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.